మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు ఉదయం 8వ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించడం జరిగింది. అందులో భాగంగా అయితే కొంతమంది వైసీపీ పార్టీలోంచి టీడీపీ పార్టీలోకి కూడా చేరడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది ముస్లిం మైనార్టీ మహిళలు, అదేవిధంగా పురుషులు కూడా ఉండడం జరిగింది. ఇది ఇలా ఉండగా కొంతమంది మాజీ ఎమ్మెల్యే తరపున కొంతమంది మనుషులు అయితే సోషల్ మీడియాలో రెడ్ మార్క్ వేసి మరి ముస్లిం మైనార్టీ మహిళలను కూడా చూడకుండా, కనీసం మహిళలను కూడా గౌరవం ఇవ్వకుండా వారే వీరు వీరే వారు అన్న ఒక టైటిల్ తోటి అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ఉదయం పార్టీలో చేరినటువంటి మహిళలు, అదేవిధంగా పురుషులు కూడా మనతో ఇప్పుడు ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. మీరు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది, టీడీపీ కండువా కప్పించుకోవడం జరిగింది. సో మిమ్మల్ని వారే వీరు వీరే వారు అన్నట్టుగా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేవిధంగా దీని గురించి మీరు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు మొఘల్ రహీం బేగ్. గత 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉంటూ వస్తున్నాను. 8వ వార్డులో మొట్టమొదటి కౌన్సిలరు మా పెదనాన్నగారు. ఈరోజు రాజకీయం అనేది ఈరోజు మా కుటుంబంలో 75 సంవత్సరాల నుంచి వస్తున్నది. మొట్టమొదటి కౌన్సిలరు మా పెదనాన్నగారు అస్తాన్ బేగ్ గారు. తర్వాత మా వదిన గారు కౌన్సిలర్గా పనిచేశారు. తర్వాత నా భార్య షమా రహీం వచ్చి కోఆప్షన్ మెంబర్గా పనిచేశారు. ఈరోజు రాజకీయం అన్నది మాకు కొత్త కాదు. కానీ ఈరోజు మాకు పార్వతమ్మ గారు ఉన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారు కొత్త కాదు. అప్పటి నుంచి ఆయనతో మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మేమందరం కలిసి వర్క్ చేశాము. తర్వాత ఆయన మన ఎలక్షన్ జరిగింది, ప్రజా తీర్పు వెలువడింది. అత్యధిక మెజార్టీతో మన కృష్ణారెడ్డి గారు కావల్లో చరిత్ర సృష్టించారు. దానివల్ల ఏంటంటే మేము ఆయన్ని అభినందించేదానికి పార్టీలకు అతీతంగా వెళ్ళి కలిసిన మాట వాస్తవమే, మేము కాదనట్లేదు. కానీ ఈరోజు గత 9 నెలలుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన డేరింగ్ డాషింగ్ ఎమ్మెల్యే గారు మన కృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి అధికారపూర్వకంగా ఈరోజు మేము ఆయన విధానాలు, ఆయన పద్ధతి మాకు నచ్చి ఈరోజు చేరడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకు కూడా ఒకటే సమాధానం చెప్తున్నాను నేను ఇవాళ. ఒక ముస్లిం మైనార్టీ మహిళలు వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అది వారే ఆలోచించుకొని వారి విఘ్నతకే వదిలేస్తున్నాను నేను. ఒక రెడ్ మార్క్, ఒక రౌండ్ రెడ్ మార్క్ అనేది పెట్టి వీళ్ళు వారే వీరు వీరే వారు అన్నట్టుగా కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సో మీరు ఎప్పుడు సార్ని కలవడం జరిగింది? ఆ ఫోటో ఎప్పటిది, ఏంటి? సార్ గెలిచిన తర్వాత మేము మర్యాదపూర్వకంగా పోయి ఆయన కలిసిన మాట వాస్తవమే. కానీ అధికారపూర్వకంగా మేము పార్టీలో జాయిన్ కాలేదు. మేము అప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ఏ పార్టీలో మేము లేవు. ఇదే ఇప్పుడు మేము చెప్పాను కదమ్మా, ఇప్పుడు మహిళల్ని వాళ్ళు ఎంత మాత్రం అందులో మైనార్టీ మహిళల్ని వాళ్ళు రెడ్ మార్కులు పెట్టి సోషల్ మీడియాలో పెట్టడం అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? మహిళల్ని కించపరచడం అని చెప్పి అది వారి విఘ్నతకే, వారి విధానాలకి, అలాంటి విధానాల్లో వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. దాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలా. మహిళలకి ఎంత గౌరవం ఇవ్వాలన్నది అంత గౌరవం ఇచ్చే సంస్కృతి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. నార్మల్గా ఒక పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ కోసం మనం ఎంతో కష్టపడతాం. సో మీరు ఇంతకు ముందున్న పార్టీలో ఏ విధంగా కష్టపడ్డారు? మేము ఎంత కష్టపడ్డామో కావలి పట్టణ ప్రజలందరికీ తెలుసు, ముస్లిం సోదరులందరికీ తెలుసు. మేమే కాదు, ఈరోజు 8వ వార్డులో వాళ్ళ ద్వారా సఫర్ అయిన వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో అతి త్వరలో వలసలు చాలా జరగబోతున్నాయి. ఇదే వారికి ఉదాహరణ, ఇదే సమాధానం అవుతుందని చెప్పి నేను వారికి చెప్తున్నాను. ముస్లిం మైనార్టీ మహిళలను కూడా చూడకుండా మామూలుగా మహిళలు అంటేనే ఒక రెస్పెక్ట్తో చూడాల్సి ఉంటుంది. అలాంటి మీలాంటి మహిళలకి కూడా ఒక రెడ్ కలర్ మార్క్ వేసి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు మేము పార్టీలో అధికారికంగా చేరినందుకు మాకు అలా ముద్ర వేయడం చాలా బాధాకరం. కానీ మేము గత 10 నెలలుగా కృష్ణారెడ్డి గారు మెజార్టీతో గెలిచినప్పుడు ఆయనతో మాకున్న సంబంధాలని బట్టి ఆయనతో మేము అంతకుముందు కలవడం జరిగింది. చాలాసార్లు కనిపించినప్పుడు సొంత అన్నదమ్ముల్లాగానే ఉంటారు. అందుకని మేము వెళ్ళి అభినందించి స్వీట్స్ తినిపించిన మాట నిజమే. కానీ అధికారికంగా మేము పార్టీలో చేరింది మాత్రం ఈరోజు. ఎందుకంటే వాళ్ళు వైసీపీలో మేము తిరగట్లేదు, మేము టీడీపీలో తిరగలేదు. సరే, ఏదో ఒక పార్టీలో తిరగాలి, ఏదో పార్టీకి న్యాయం చేయాలి, ఖాళీగా ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో
ఈరోజు మా పార్టీలో కొందరు మీరు అధికారికంగా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు మేము చేరడము, దానికి మా ప్రియతమ ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు ఒప్పుకొని మాకు సాదరంగా ఆహ్వానించడం చాలా మాకు గౌరవప్రదమైన. వాళ్ళు ఎంతమంది ఎన్ని పనులు చేసినా యువతల మాకు పదవిలో ఉండే ఎమ్మెల్యే మాకు గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు ఎన్ని చేస్తే మేము ఎందుకు పట్టించుకుంటాము? వాళ్ళు దొంగలు అనుకొని దొరలు అనుకొని మేము ఎంత న్యాయంగా చేశామో అందరికీ తెలుసు. దానికి మేము బాధపడట్లేదు. పెట్టిన పోస్ట్ పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? కావలి ప్రజానికానికి నమస్కారం. ఇప్పుడు 2004 నుంచి పార్వతమ్మ గారి హయాం నుంచి కృష్ణారెడ్డి అన్న మేము అందరం కలిసి పనిచేసాం. ఆ అనుబంధం మాకు ఇప్పుడు దాకా ఉంది. ఎలక్షన్స్ ముందు మేము వైసీపీ పార్టీకి పనిచేసాం, ఒప్పుకుంటున్నాం కదా. మా వారికి బాగలేకపోతే ఆయన పరామర్శించడానికి మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అంటే మా వారికి బాగలేదు, ఆయన గుర్తుతో తెలుసుకొని పరామర్శించడానికి మా ఇంటికి వచ్చారు. తర్వాత ఎలక్షన్ అయింది. తర్వాత రంజాన్ పండగ రోజు మా పండగ కాబట్టి ఆ అన్న అనే అభిమానంతో మాకున్న అనుబంధంతో మేము పండగ పూట వెళ్ళి ఆయన్ని శుభాకాంక్షలు తెలియజేసి రావటం జరిగింది. అది మా బాధ్యత. మంచి మెజార్టీతో గెలిచారన్న అని చెప్పి అన్న అనే భావనతో మేము కలిసి వచ్చాము, స్వీట్స్తో తీసుకుని పండగ పూట రంజాన్ పండగ. కానీ ఇలాంటి పోస్టులు పెట్టడం ఇవన్నీ అనేది అవతల వాళ్ళు అంటే మహిళలకి గౌరవించడం తెలియదని అర్థం అన్నమాట. తెలియదేమో బహుశా. ఈ విషయం కావలి ప్రజానికం తెలుసుకుంటే చాలు. సో చూస్తున్నారు కదా, ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయం ఈ పాటికే మీకు ఈ వీడియో కనుక ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఎవరైతే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారో ఆయన్ని మేము అభినందించడానికి వెళ్ళాము గెలిచిన సమయంలో. సో ఆ ఫోటో పట్టుకొని వచ్చి ఈరోజు ముందు నుంచే మీరు టీడీపీలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అన్న ఎంతో వ్యంగ్యంగా రాసిన పోస్టులు కానివ్వండి, ఎంతో వ్యంగ్యంగా పెట్టిన పోస్టులు కానివ్వండి, అవన్నీ కూడా పెట్టుకోనివ్వండి, మా ఎమ్మెల్యే మాకున్నారన్న ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు టీడీపీ పార్టీలో చేరినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇందాక సార్ చెప్పినట్టు కూడా మనం తీసుకున్నట్లయితే ఇంకా ఎన్నో వలసలు రాబోతున్నాయి అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభివృద్ధి అనేది కావలిలో కానివ్వండి, ఇంకేదన్నా కావలి నియోజకవర్గం అవతల కానివ్వండి, ఎమ్మెల్యే ఎక్కడైతే మనకి వర్క్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది అన్నది వాస్తవం అని చెప్తూ ఉన్నారు. పరిస్థితి అయితే చూసుకోవడానికి ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి.